సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము. సమృద్ధి జీవమునిచ్చే స్వరము, పరిపూర్ణతలోనికి నడిపించే స్వరము. కాపరి స్వరము, ఇది కాపరి స్వరము, కాపరి స్వరము, దివ్య కాపరి స్వరము. Dear Pastor, it's a great joy to share his wonderful deeds. I am Blessy Mangala from Bangalore. I thank God for this opportunity to share my testimony with you. My salary was blocked due to some reason this month. I was worried that all the routines which would happen with me with my salary was stopped. I have been watching the TV program Kapari Swaram since 2 weeks, and this week I prayed along with you when you said, kneel down wherever you are and pray along with me, and I did so. It's a wonder that the salary which was blocked is released now with an increment, and God cleared off all the obstacles in a mighty way. I am richly blessed through your prayers. As you said, God's grace will lead us into eternal joy. I am touched with the word of God. I am greatly thankful to you, and the work you are doing is really amazing. May God bless you, the ministry, and all the work you are doing for the kingdom of God. Praise be to God. దేవుడు ఎంతైనా మన జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా ఉన్నారు అన్న దానికి నిర్వచనమే ఈ యొక్క సాక్ష్యం. వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలిగారంటే, గడిచిన కొన్ని నెలలుగా వారి శాలరీ రాని పరిస్థితుల్లో వారు ఉండగా, వారికి ఏం చేయాలన్న పరిస్థితుల్లో వారికి తోచని పరిస్థితి అదంతా. కానీ ఎప్పుడైతే ఆ సోషల్ వెబ్సైట్ ఫేస్బుక్లో వారు ఆ లింక్ చూసి ఆ టీవీ ప్రోగ్రామ్ను వాచ్ చేశారో, ఇంటర్నెట్లో వాచ్ చేయటం ద్వారా చివరి ప్రార్థనలో దేవుడు వారిపైన కరుణ చూపించి వారి శాలరీని రిలీజ్ చేయటమే కాకుండా ఇంక్రిమెంట్ చేస్తూ దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించారని చెప్పి మనకి పంపించారు. దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి శనివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో దేవుడు తన మహిమ కలిగిన కార్యాలను ప్రజల జీవితాల్లో చేస్తూ ఉన్నారు. రానున్న దినాల్లో మరిన్ని సాక్ష్యాలు మీతో పంచుకోబోతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కాపరి స్వరం అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన కొద్ది వారాలుగా మనం క్రీస్తులో ఉన్న పరిపూర్ణ సంతోషం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ వారం మనం 4వ మాటగా ప్రేమలో స్థిరముగా నిల్చుట అన్న విషయాన్ని గురించి మనం తేటగా తెలుసుకుందాం. స్టాండింగ్ స్టెడ్ఫాస్ట్లీ విత్ లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవునిలో మనము ఆ ప్రేమ కలిగి ఎలా జీవించాలి, అలా జీవిస్తే మన జీవితాలకు ఆయన ఏమేం చేయబోతున్నాడు అన్న విషయాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు చక్కగా రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రేమాస్వరూపి. నిజమే, నా జీవితంలో ఆయన ప్రేమాస్వరూపిగా నా జీవితాన్ని ఏలుతూ ఉన్నాడు. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినప్పుడు నాకు దిక్కు తోచని పరిస్థితి, ఎవరు నా అన్న వాళ్ళు ఎవ్వరు లేని పరిస్థితి, నా అన్న వాళ్ళు ఎవ్వరు ప్రేమించలేని పరిస్థితి, ఆ ప్రేమను చూపడానికి కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కాలంలో జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన ప్రేమను మన పట్ల ఎంతగా చూపిస్తున్నాడంటే అది మనం మరవలేనిది. నిజంగా అది శాశ్వతమైన ప్రేమగా మన జీవితాల్లో నాటుకొని పోతుంది. ఇర్మియా 31:3 అంటారు కదా దేవుడు, నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాను, నిన్ను విడవకుండా నీ ఎడల నేను కృప చూపుదును అని దేవుడు తనంతట తానుగా వాగ్దానం చేశారు. మన పట్ల ఆయన శాశ్వత ప్రేమ కలిగి ఉన్నారు. మన కుటుంబాల్లో సంతోషం లేకపోవటానికి కారణం ఈ ప్రేమ అన్న మాటకు అర్థం తెలియకపోవటమే. క్రీస్తులో ఉన్న ఆ ప్రేమ మన జీవితాల్లో
ఎంతవరకు ఉంటుంది, అది మన జీవితాలని ఎలా ఏలుతుంది అన్న అవగాహన లేక, అన్న జ్ఞానము లేక, లేకుంటే అటువంటి నడిపింపు లేక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. ముందుగా ప్రేమ అంటే అర్థం తెలుసుకుందాం. ప్రేమ అంటే నమ్మకమునకు సాదృశ్యం. ఆ ప్రేమ మన జీవితాల్లో నమ్మకమైనదై ఉండాలి. ఈ విషయాల గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో ప్రభువా, ఎవరూ లేని పరిస్థితి, అమ్మా నాన్న ఇద్దరూ లేరు, నా దిక్కు నువ్వే, మరి నేను నీలో ఎలా కట్టుకోవాలి ప్రభువా, నా జీవితాన్ని ఏంటి, నా జీవిత గమ్యం, అన్నిటినీ పోగొట్టుకున్నాను, అన్నిటినీ పోగొట్టుకున్నాను ప్రభువా, కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను, నాకొక దరి లేదా, నాకొక ఇది లేదా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్న మాట, నా ప్రేమ, నా కృప నీకు చాలు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని ఆయన మరలా ఒకసారి నన్ను బలపరిచారు. ఆ టైంలో నాకు దేవుడు బయలుపరిచిన 5 విషయాల గురించి, ఆ ప్రేమలో ఒకసారి పొందుకున్న ప్రేమలో స్థిరముగా ఎలా నిలవాలి, జీవితాంతం ఆ ప్రేమను చూపించిన దేవునికి, ఆ ప్రేమను చూపించిన దేవునికి, కుటుంబానికి, అందరికీ మనం ఆ స్థిరమైన ప్రేమను కలిగి జీవించాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాలైన ప్రేమలు. ఈరోజు బాగానే ఉంటారు, రేపు గొడవలు ఆడుకొని చనిపోవటం, ఇటువంటి శాపకరమైన జీవితాల్లో జీవిస్తున్నారు. కేవలం వారికి ఆ ప్రేమ అన్న మాట తెలియక, నమ్మకం లేకపోవటం వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎందుకంటే వారికి ఆ ప్రేమలో ఉన్న శ్రేష్టత తెలియక, ఆ ప్రేమలో ఉన్న ఆ నమ్మకం వారికి తెలియదు. ఆ నమ్మకమైన ప్రేమను కలిగి ఎలా జీవించాలనేది తెలియక వారు సతమతమవుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మనతో ఈరోజు చక్కగా మాట్లాడబోతున్న మాటలు 5 విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ 5 విషయాలతో జాగ్రత్తగా మనం క్రీస్తు ప్రేమతో కట్టుకున్నట్లయితే మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ కుటుంబంలోనూ ఫలభరితమైన జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. దేవుని యొక్క సంపూర్ణ సంతోషంతో మీ కుటుంబం నింపబడుతుంది. ఎంత ఆశ్చర్యం అండి! దేవుని ప్రేమ కలిగి జీవిస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది, మన పరిసరాలు, మనం ఉంటున్న ఆ ఏరియా అంతా కూడా శాంతికరంగాను ప్రేమతో మీతో మెలుగుతారు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. సంతోషభరితమైన జీవితానికి ఒక మార్గదర్శిగా నిలుచున్నదే ప్రేమ. ఈ ప్రేమను గురించి మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. మొదటిగా ఈ 5 విషయాల్లో మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా నీ పొరుగువారిని ప్రేమించాలి. మూడవది నీ కుటుంబాన్ని ప్రేమించాలి. నాలుగవది నీ శత్రువులను ప్రేమించాలి. ఐదవది అగాపే అను ప్రేమ కలిగి జీవించాలి. అందులో మొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుణ్ణి ప్రేమించాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ఈ 3 వచనాలు కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు అంటాడు కదా, నేనే దేవుడును, నేను తప్ప నీకు వేరే దేవుడును లేడు. నీ దేవుణ్ణి నువ్వు నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి. అటువంటి ప్రేమ మన జీవితాల్లో ఉంటుందా? దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి మన ఆత్మతో మనం ఆరాధిస్తున్నామా? మన పూర్ణ హృదయంతో మనం ఆయన్ని సేవిస్తున్నామా అన్నది మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరే దేవుడు లేడు. మనం అప్పుడప్పుడు మన ప్రార్థనలు జవాబులు లేట్ అవుతూ ఉంటుంటే వేరే వైపు మన కళ్ళు మల్లుతాయి, లేకపోతే మన విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేవునితో అనాల్సింది ఏంటో మాట తెలుసా? దేవునితో నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చేసిన వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నన్ను నడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి అని మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మిమ్మల్ని సంపూర్ణ సంతోషంలోనికి, సంపూర్ణ జీవితంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అది మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను దేవునికి రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు వాక్యం చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఈ మేలు ఎందుకు జరగట్లేదు? అసలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అన్న డౌట్ ఒక్కొక్కళ్ళకి వస్తూ ఉంటుంది. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న అది.
దేవుణ్ణి, ఈ ప్రశ్నకు జవాబు, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? కేవలం నీ యొక్క విశ్వాసము ద్వారానే. నువ్వు దేవుని పట్ల నువ్వు కనపరిచే ఆ విశ్వాసం, నిస్వార్థమైన విశ్వాసం. ఎక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, మీరు చనిపోయే స్థితిలో ఉన్నా, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న క్రీస్తు జీవము కలిగిన దేవుడు, మిమ్మల్ని ఎత్తి పట్టుకొనగల శక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రేమతో మిమ్మల్ని, శాశ్వత ప్రేమతో మిమ్మల్ని పైకి లేపి దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆయన ప్రేమను కనపరిచే మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదు. ఆయన ప్రేమను కనపరుస్తున్న మీరు, మీ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారన్న సంగతి మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన పట్ల మీరు కనపరిచే విశ్వాసము వలనే. ఈ విశ్వాసము నీకు ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యము వలన, దేవుని యొక్క కార్యముల వలన, దేవుని యొక్క ఆత్మ పూర్ణులైనప్పుడు ఆయన విశ్వాసము మీ జీవితాల్లో మెండుగా ఫలిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారన్న విషయాన్ని తేటగా తెలుసుకోవచ్చు. రెండో విషయం, అదే విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, దేవుణ్ణి ప్రేమించుట వలన ఆయన కృప యుగ యుగములకు మీ ఎడల, మీ కుటుంబం ఎడల నిలిచి ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఆయన్ని ప్రేమించటం వలన ఆయన యొక్క కృప యుగ యుగములు నిలుచును. ఆ కృప నుంచి మీరు తొలగిపోలేరు. యూ విల్ బికమ్ ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇఫ్ యూ స్టార్ట్ లవింగ్ గాడ్. If you start loving God with all of your heart, with all of your mind, and with all of your soul, God is ready to bless you with the everlasting grace. దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అటువంటి ఒక ప్లాన్తో ఆయన మీ జీవితాలపైన ఉన్నారు. వాటిని మీరు ఒక్కసారి గుర్తించండి. దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టండి. హల్లెలూయా. రెండవదిగా, నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదివినప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అని రాసి ఉంటుంది. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మొదట ఏదైతే ఆజ్ఞ దేవుడు చెప్పారో, నేనే దేవుడును, నన్ను తప్ప మీరు వేరే దేవుడిని కొలవటానికి వీలు లేదు, నేనే దేవుడును, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. దానితో సమానమైన ఆజ్ఞే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. నీ పొరుగువారు ఎవరో కాదు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు మీరు ఎవరిని కలిసిన వాళ్ళంతా నీ పొరుగువారే. ఎందుకని దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలంటే, మనకి దెబ్బ తగిలితే మనం ఎంతైతే ఏడుస్తామో వారిలో, నీ పొరుగు వారిలో నువ్వు దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలగాలి. వారిని చూస్తే మనం ప్రేమించలేం, కానీ వారిలో దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు చూడగలిగినప్పుడు వారిని తప్పకుండా ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుడు అంటున్న మాట, హీ ఈజ్ మేడ్ ఇన్ మై ఇమేజ్. వారు నా స్వారూప్యమున చేయబడిన పని, నా చేతి ద్వారా చేయబడిన పని. సో వాళ్ళని మనం ప్రేమించాలి. ఒక మంచి సమరయుడు ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ విధమైన ప్రేమ కలిగి మీరు జీవించాలి. ఆ విధమైన ప్రేమతో మీరు ముందుకెళ్ళాలి. ఆ విధమైన ప్రేమను మీరు కనపరిచినప్పుడు కుటుంబాలు సంతోషంగాను, మీ పిల్లల జీవితాలు అసలు ఆ దేవుని మెండైన ఆశీర్వాదాలతోనూ నింపబడుతుంది. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, నీ కుటుంబాన్ని ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 29 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తులుడైన పౌలు రాస్తూ ఉంటారు కదా, ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి, భర్తలారా మీ భార్యలకు విధేయులై ఉండడి అని క్లియర్గా పౌలు గారు తన పత్రికల్లో తేటగా రాసి ఉంచారు. ఎందుకంటే ఈనాడు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు, బ్రదర్ మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో మా భర్త నన్ను ప్రేమించలేని స్థితి, నా భర్తకి నా మీద నమ్మకం లేని స్థితి, మా ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు బ్రదర్. ఇటువంటి ఫోన్ కాల్ నాకు చాలా వచ్చినాయి. ఎందుకంటే కేవలం వారి జీవితాల్లో నమ్మకం అనే ఒక ఇది లేకపోవటం వల్ల, దేవుడు ఏర్పరిచిన ఆ నమ్మకం, దేవుని చేత
కట్టబడిన ఆ ప్రేమ వారిలో లేకపోవటం వలన వారు ఇటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు. ఈనాడు ఎన్నో మీడియాస్ పెరిగిపోయినాయి, అన్నీ పెరుగుతాం వలన పాపం కూడా విస్తరిస్తూ ఉంది. ఆ పాపం విస్తరించడం వలన ఎన్నో కుటుంబాలు దెబ్బతింటూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, నీ భార్యను నువ్వు ప్రేమించలేని వాడివైతే నువ్వు దేవుణ్ణి ద్వేషించిన ఒక స్థితిలోకి నువ్వు వెళ్ళబడతావు. ఎందుకంటే నీ భార్య దేవుని చేత చేయబడిన వ్యక్తి, నీ యొక్క ఎముకల్లో నుంచి తీయబడిన వ్యక్తి అన్న మాటను నువ్వు మర్చిపోవద్దు. అలానే మీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడన్న వ్యక్తి భార్యలు మర్చిపోకూడదు. దేవుడు మీ ఇద్దరిని కలిపింది దేనికంటే ఆయనతో సత్సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించటం కోసం. ప్రేమ కలిగి జీవించండి. మీ కుటుంబాలు జాగ్రత్తగా కట్టుకోండి, దేవుని వాక్యంతో కట్టుకోండి, దేవుని రక్తముతో కడుక్కోండి. ఎల్ల వేళలా ఆయన వాక్యానుసారమైన జీవితంతో జీవించమని వేడుకుంటున్నాను. మీరే సహాయం చేయండి ప్రభువా అని దేవుని మీరు వేడుకుంటూ మీ కుటుంబ జీవితాన్ని మీరు సాగించాలి. దేవుడు తప్పకుండా మీ కుటుంబంలో మేలును చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మీరు దేవుని ప్రేమను కలిగి జీవిస్తున్నప్పుడు నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఎందుకంటే దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అటువంటి ప్రేమ మనం కలిగి జీవించాలి. ప్రేమ అన్న మాట ఈ రోజున నీకు నాకు మూలమైంది, మన జీవితాల్లో ఒక మూల అంశంగా ఉంది. 4వ విషయాన్ని మనం చూసినప్పుడు నీ శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదివినప్పుడు నీ శత్రువులను ప్రేమించాలి అన్న మాట మనం జాగ్రత్తగా ఇక్కడ చదవచ్చు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సేవ జరుగుతున్న కాలంలో ఆయన తన శిష్యులతోనూ ఆయనకి వేసిన క్వశ్చన్లతోనూ ఆయన మాట్లాడుతున్న మాట మీరు విన్నారు. ఏమని? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని మీరు విన్నారు. కానీ నేను నజరేయుడనైన యేసును నేను మీతో చెప్తున్న ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పరలోకమందున్న తండ్రికి కుమారులు అయ్యేవారు ఎవరంటే శత్రువులను ప్రేమించేవారు. శత్రువులు వారు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేవారు. అటువంటి భారం కలిగిన జీవితాన్ని జీవించేవారు దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారు. మరి ఈ రోజున నాకు ఆయన మొహం చూస్తేనే నాకు కోపం వస్తుందండి, నేను ఆయన్ని క్షమించలేని స్థితి, ఆయన్ని ప్రేమించలేను నేను అన్న మాటలు మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట, ద్వేషించొద్దు, ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. నువ్వు నీ శత్రువుని ప్రేమించినప్పుడు నువ్వు చూపే ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ అది పరలోక సంబంధమైన ప్రేమ అని దేవుడు తనంతట తానుగా చెప్తా ఉన్నాడు. ఆ పరలోక సంబంధమైన ప్రేమ మిమ్ములను దేవుని యొక్క కుమారులుగా ఈ భూలోకంలోనే ముద్ర వేయబడుతుంది. మీరు చూపించే ఆ ప్రేమలో మీరు ఎవరో తెలిసిపోతుంది. నీ శత్రువుని ప్రేమించడం మొదలు పెట్టండి. మీరు ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హింసించు వారి కొరకు మనం ప్రార్థన కూడా చేయాలి. మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తూ ఉండుంటారు. మిమ్మల్ని ఎంతోమంది మోసం చేసి ఉండొచ్చు, లేకపోతే మీ ఆర్థికంగా మిమ్మల్ని కృంగదీసి ఉండొచ్చు, ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, నీ సొంత వారే నిన్ను మోసం చేసి ఉండొచ్చు. కానీ వారందరి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ కుమారునిగా జీవించటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. వారిని క్షమించండి, వారిని క్షమించి ప్రభువా వారిని దీవించండి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతమైన మేళ్లను చేస్తారు. ఊహించే సఖ్యం కానీ మేళ్లతో మిమ్మల్ని నింపి ముందలకు నడిపిస్తారు. ఎందుకంటే మీరు చూపుతున్న ప్రేమ మీ ప్రేమ కాదు,
దేవుని యొక్క పరలోకము నుంచి వచ్చిన ప్రేమ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఇటువంటి ప్రేమలోనికి నడిపిస్తారు. 5వదిగా మనం జాగ్రత్తగా గమనించవలసిన ప్రేమ ఏదంటే అగాపే అను ప్రేమను కలిగి జీవించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనాలు మనం చదివినప్పుడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ప్రేమలో ఉన్న విషయాలను ఈ లేఖన భాగంలో తేటగా తెలియపరచబడింది. ప్రేమ దీర్ఘకాలము సహించును, అది దయ చూపించును, అది మత్సర పడనే పడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. మీరు దీర్ఘకాలం సహిస్తున్నారా? మీ కుటుంబంలో వస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంక ఐ వుడ్ గివ్ అప్ మై లైఫ్ అన్న డెసిషన్స్లోకి వస్తుంటే దయచేసి మీరు వెనక్కి తీసుకోండి. టుడే మై గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్ ఎవ్రీథింగ్ with the same love which he has shed blood for you. He is going to restore back everything in the name of Jesus. He has the power to bring back anything that you have lost. ఎందుకంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనక, మీ కుటుంబం దేవుని పట్ల జీవిస్తుంది గనక మీరు అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదు. అటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించబోతున్నారు. అది దీర్ఘకాలంగా సహించే విధంగా మీరు ఉండాలి. దయ చూపించును, మీరు చూపించే ప్రేమ దయ కలిగిన ప్రేమగా ఉండాలి. 3వదిగా మీ ప్రేమ మత్సరము కానిదిగా ఉండాలి. 4వదిగా మీ ప్రేమ డంబముగా ప్రవర్తింపకూడదు. కొంతమంది ఉట్టి మాటలతోనే ఆ మనుషుల్ని ప్రేమిస్తున్నాం అంటూ మాటలతోనే వారిని పడగొడతారు. అటువంటి ప్రేమగా ఉండకూడదు. ఇట్ ఈస్ టూ డేంజరస్ టు యువర్ సోల్, ఇట్ ఈస్ టూ డేంజరస్ టు యువర్ లైఫ్. మీరు ప్రేమ చూపగలిగితే మంచి ప్రేమ, మంచి సమరయుని ప్రేమ, క్రీస్తుని ప్రేమను చూపండి. అది ఉప్పొంగదు, మీ ప్రేమ ఉప్పొంగదు. అదేవిధంగా అమర్యాదగా నడవదు. ప్రేమ అన్న మాట చెప్పి అమర్యాద అయిన పనులు చేయదు. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. ఇతనికి ఈ విధంగా చెప్తే లేకపోతే ఆమెకు ఆ విధంగా చెప్తే నాకు ఏదైనా ప్రయోజనం వస్తుందా, లేకపోతే ఏదైనా నాకు జరుగుతుందా, వారితో ఉంటే ఏమైనా జరుగుతుందా, అటువంటి ఆశలు కలిగిన ప్రేమతో ఉండకూడదు. దేవునికి ఇష్టమైన ప్రేమ కాదు అది. దేవుడు మన యొద్ద నుంచి కోరుతున్నది ఏంటంటే ఇతరులకు సహాయపడే ప్రేమ, శత్రువులను సైతం క్షమించగలిగి ప్రేమను దేవుడు తన ప్రజలకు బోధించారు. అదేవిధంగా రోమా 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు చదివినట్లయితే వీటి సారాంశం ఏంటంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది వేరు చేయలేదు. ఏది ఈ లోక సంబంధమైనది ఏది వేరు చేయలేదు. మరి ఈరోజు నిన్ను కనుక దేవుని ప్రేమ నుంచి ఏదైనా నిన్ను వేరు చేస్తుందంటే అది దేవుడు నిన్ను వేరు చేయటం కాదు, కానీ నీకు నువ్వుగా దేవుని ప్రేమ నుంచి వేరవుతున్నావేమో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో. దేవుడు ఈరోజు నిన్ను దీవించబోతున్నారు. ఆయన తన స్వహస్తాలతో నిన్ను పిలుస్తున్నారు. ఆయన ప్రేమలోనికి నిన్ను పిలుస్తున్నారు. ఆయన ప్రేమ అనగా తన రక్తము చేత నిన్ను కొన్నాడు. దేవుడు తన రక్తము చేత నిన్ను కప్పాడు. తన రక్తము చేత నిన్ను నడిపిస్తున్నాడు. తన రక్తము చేత నిన్ను కట్టి తన వాక్యములో నిన్ను ఉంచి తన స్వరూపంలోనికి మార్చి నిన్ను సంపూర్ణ సంతోషమైన జీవితానికి నడిపిస్తున్నారు దేవుడు. ఈ రోజున ఈ వాక్యం నీ కొరకే అయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఎంతగానో మిమ్మల్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకోబోయే ముందు ఎక్కడున్నవారు అక్కడ మీరు మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీరు మీ కుడి హస్తాన్ని ఎక్కడైతే మీరు సమస్యగా బాధపడుతున్నారో అక్కడ మీరు చేయి వేసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు తన శక్తి కలిగిన కార్యాలను మీ కుటుంబాల్లో కూడా జరిగిస్తారు. ఎన్నో విధమైన సాక్ష్యాలను మేము వింటూ ఉన్నాం. సో దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు స్వామి. నాయనా, నీ పేరు పెట్టబడి పిలిచిన జనాంగముగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట నాయన నీ యందు ప్రేమ కలిగి తండ్రి ఆ ప్రేమలో స్థిరముగా నిలవమని మీరు మాకు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నిన్ను ప్రేమించటమే కాకుండా ప్రభువా నాయన నిన్ను ప్రేమిస్తున్నామని మాలో ఎలా తెలుస్తుంది అంటే తండ్రి ఇతరులను ప్రేమించటం వలన నాయన శత్రువులను ప్రేమించడం వల్ల కుటుంబాన్ని ప్రేమించడం వల్ల నీ యందు అగాపే అని ప్రేమ కలగటం వల్ల అన్న విషయాలను మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఏదైనా నాలో లేనిది ప్రభువా నన్ను లోకం నుంచి వేరు చేస్తూ ఉంటుంటే తండ్రి వాటన్నిటి నుంచి తప్పించండి నాయనా. అందరినీ మీరు తప్పించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, మీరే నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో వారికి ఇప్పుడే విడుదల యేసు నామంలో తండ్రి. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేసి పరిపూర్ణ సంతోషమును పరిపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రతి విధమైన నాయన మోకాళ్ళ నొప్పుల నుంచి, ప్రతి విధమైన చేతుల నొప్పుల నుంచి, ప్రతి విధమైన తలనొప్పుల నుంచి, ప్రతి విధమైన నైనా షుగర్ నుంచి, ప్రతి విధమైన బీపీ నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా మీ యొక్క కృపను వెంబడి కృపను చూపమని వేడుకుంటున్నాం స్వామి. మీరే సహాయం చేయండి తండ్రి. వారి జీవితాలను మీ వాక్యంతో కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా మీరే సహాయం చేసి వారిని విడిపించి ప్రభా మీ నామమునికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీ శక్తి కలిగిన కార్యాలు వారి కుటుంబాల్లో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో నీ ప్రేమతో నింపి ప్రభా వారి కుటుంబాలను కట్టి మీ నామమునికి మహిమ ఘనత ప్రభావం వారి ద్వారా పొందమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరున దీవించి అయినా మీ మెండైన మేళ్లతో వారిని ఆశీర్వదించమని మీ నామమునికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి శనివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మీరు కనుక పాల్గొనాలనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి తెలపబడిన నెంబర్లకు మీ ప్రార్థన అవసరతలను మాకు తెలపవచ్చు. మేము చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో మహిమ కార్యాలు చేస్తూ ఉన్నారు. మీ కుటుంబం పట్ల కూడా దేవుడు ఆ మహిమ కార్యాలు చేసి మీరు సంతోషంగా జీవిస్తే అది దేవునికి ఆశీర్వాదం, మా అందరికీ ఆశీర్వాదకరంగా మారబోతుంది. కనుక తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాతో పంచుకోనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కాపరి స్వరము